వెల్కమ్ టు ఎస్టర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చేస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. మీరందరూ నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, అన్ని విషయాల్లో సమృద్ధిగా మీరు ఉండాలని మనదిన ప్రార్థన. మనం బలుల గురించి చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సమాధాన బలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినవైనా ఈ సమాధాన బలి గురించి వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా జీవితాల్లో నిజమైన బలి ఏమిటో, మీతో మేము ఎలాగ సమాధానకరంగా ఉండాలో మాకు నేర్పించి మహిం పొందమని. కొన్ని విషయాలు నాయన మరి పంచుకోవాలని ఆశపడుతున్నప్పుడు నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడి మీరే మా అందరినీ తృప్తిపరిచి మహిం పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలేనంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సమాధాన బలి. ఈ సమాధాన బలి అనేది దేవునికి మనుషులకి మధ్య ఉన్న శాంతి, సహవాసం, కృతజ్ఞతలను తెలియజేయడానికి అర్పించే స్వచ్ఛమైన, పవిత్రమైన అర్పణ. ఇది పాత నిబంధనలో ముఖ్యమైన 5 బలులలో ఒకటిగా లేవీకాండము 3వ అధ్యాయంలో వివరించబడింది. ఈ బలి గురించి పాత నిబంధనలోని ముఖ్యమైన 5 బలుల్లో ఒక బలిగా లేవీకాండము 3వ అధ్యాయంలో దీని గురించి వివరించబడింది. దీనిలో కొంత భాగం బలిపీఠంపై దహించబడగా, మిగిలినది దేవుని సన్నిధిలో యాజకులు, కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేసేవారట. ఈ బలి యొక్క ముఖ్యమైన విశేషాలు కొన్ని చూసుకుందాం. అర్పణలు. మందలో నుండి మగ లేదా ఆడ పశువును దోషము లేనిది దానిని అర్పించేవారు. ఎటువంటి దోషము నిష్కల్మషం అంటే ఎటువంటి దోషము లేని దాన్ని అర్పించేవారు అన్నమాట. ఈ బలిని కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి అర్పణ లేదా స్వేచ్ఛ అర్పణగా సమర్పించుకోవచ్చు. ఈ బలిని ఎలాగా అర్పించవచ్చు అంటే కృతజ్ఞతగా అర్పించే బలి, మొక్కుబడి మొక్కుకున్నప్పుడు చెల్లించే బలి, ఏదైనా అర్పణ లేదా స్వేచ్ఛార్పణగా సమర్పించే బలిగా దీన్ని చెప్పవచ్చు. ఇది ఎలా చేస్తారు? మాంసం పంపిణీ. మాంసం ముఖ్యంగా ఈ బలిలో చూస్తాం మనం. ఈ బలిలో అర్పించిన పశువు యొక్క క్రొవ్వును దేవునికి బలిపీఠంపై దహించేవారట. ఈ బలి ఎలా చేస్తారంటే అర్పించిన పశువు యొక్క క్రొవ్వును దేవునికి బలిపీఠంపై దహించేవారు. మిగిలిన పశువు మాంసాన్ని యాజకులు మరియు బలి తెచ్చిన వ్యక్తి, వారి కుటుంబాలు కలిసి దేవుని సన్నిధిలో ఆనందకరమైన విందుగా తినేవారట. దేవునికి బలిపీఠంపై ఆ యొక్క క్రొవ్వును దహించేవారు. మిగిలి ఉన్న మాంసాన్ని యాజకులు మరియు బలి తెచ్చిన వ్యక్తి, వారి కుటుంబాలు కలిసి దేవుని సన్నిధిలో ఆనందంగా, సంతోషంగా విందు చేసుకునేవారట. ఈ బలి యొక్క నిబంధనలు చూసుకుంటే, ఈ బలి అర్పించిన రోజునే మాంసాన్ని తినేయాలి. ఆ రోజే తినేయాలి అన్నమాట. ఏ రోజైతే వీళ్ళు బలి అర్పిస్తారో ఆ రోజే ఆ మాంసాన్ని తినేయాలి. మరుసటి రోజు వరకు ఉంచకూడదు. మళ్ళీ రోజు తినచ్చులే అని ఉంచుకోకుండా ఆ బలి ఇచ్చిన రోజునే తినేయాలన్నమాట. దీని ద్వారా దేవునితో మరియు తోటి వారితో సమాధానం, ఐక్యత వ్యక్తం చేయబడతాయి. మరుసటి రోజు వరకు ఉంచుకోకుండా తినాలి. ఈ బలి ద్వారా దేవునితోటి మరియు తోటి వారితోటి సమాధానం, ఐక్యత వ్యక్తం చేయబడతాయి. ఈ బలి యొక్క ఆధ్యాత్మిక అర్థం చూసుకుంటే, పాత నిబంధనలో జంతు బలులు ముగిసిపోయినప్పటికీ కొత్త నిబంధనలో చూసుకుంటే మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మన సమాధాన బలిగా సూచింపబడ్డాడు. పాత నిబంధనలో ఈ సమాధాన బలి, ఈ జంతు బలులు ఇవన్నీ ముగిసిపోయినప్పటికీ కూడా
కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారే నీ నా గురించి మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన పాప జీవితాలు, ఇవన్నీ కూడా మన సమస్యలు, ఇవన్నీ ఆయన ప్రాణం పెట్టి ఆయన శిలువపై మరణించారు. అలా మరణించిన ద్వారా యేసుక్రీస్తే మన సమాధాన బలిగా సూచింపడు. ఆయనే మన సమాధాన బలి. నేను అతిక్రమాలు, పాపాలు, దోషాలు, తలంపులతో చేసిన పాపాలు, కాళ్ళు చేతులతో చేసిన పాపాలు, దోషాలు, అతిక్రమాలు అన్నీ ఆయన శిలువపై భరించి నీ నా కోసం ఆ శిలువపై శిరస్సు నుండి అది కాలు వరకు గాయపరచబడి నలగగొట్టబడి పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ శిలువు బలియాగం ద్వారా, అమూల్యమైన రక్తధారం ద్వారా మనకిచ్చిన రక్షణను, ఆ సమాధానం ఇవన్నీ కూడా ఆయన మన గురించి మన స్థానంలో, మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి భరించి మనకి సమాధానం ఇచ్చారన్నమాట. యేసుక్రీస్తే మన సమాధాన బలిగా సూచింపబడింది కొత్త నిబంధనలో. ఆయన ద్వారానే మనకు దేవునితో సమాధానం లభించింది. యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు దేవునితో సమాధానం లభించింది అన్నమాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు అంగీకరించారు. ఆయన మన సమాధానానికి రారాజు, మన ఐక్యతకి, నీ నా గురించి, పాపాల గురించి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నిత్యజీవం ఇవ్వడానికి, మనకి అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉండి ఏ విషయాలను కొదవలేని వారుగా ఉండాలని ఆయన నీ నా గురించి శిలువపై బలియాగబోయారని మీరు గ్రహిస్తున్నారా? మీరు రక్షణ పొంది రక్షణ ఆనందంలో కొనసాగుతున్నారా? పాత నిబంధనలో బలులు మనం చూసాం. అన్ని బలులు, 5 బలులు కూడా మరి ఎంతో కష్టతరమైనవి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో కొట్టివేసి ఆయనే భూలోకంలోకి జన్మించి ఆ శిలువపై బలియాగమయ్యి ఆ తెర ద్వారా సమస్త పాపాలని మనకి మన పాపాలను కొట్టివేసి మన పవిత్రులుగా, ఆయన నమ్మడం ద్వారా నీతిమంతులుగా, పవిత్రులుగా చేసి నిత్యజీవం అనుగ్రహించిన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని నీవు నమ్ముతున్నావా? ఈ సాయంకాల సమయంలో పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకొని ఆయనలో మనం నమ్ముకున్న వాళ్ళైతే విశ్వాస జీవితంలో నమ్మకంగా, నీతిగా మనం ఆయనలో ముందుకు సాగిపోతాం. మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆయనలో మనం ఉన్నప్పుడు సమస్తము మనం ఏ బలులు చెల్లించక్కర్లేకుండా ఆయనే చెల్లించబడ్డారు. కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళ మనం ధన్యులు. కాబట్టి సాయంకాల సమయంలో సమాధాన బలి గురించి మరికొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. కొన్ని బలులు, 5 బలులు మనం చూసుకున్నాము. ప్రతి బలి కూడా ద్వారా ఏదో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ బలులన్నిటికీ కొట్టివేసి ఆయనే కొత్త నిబంధనలో నీ నా గురించి బలి అయిపోయారు. ఆ సత్యాన్ని మనం గ్రహించి మనం నమ్ముకున్న దేవుడిని అంటగట్టబడి ఆయనలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు ప్రేమ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాసనకు వచ్చిన ఆయన సమాధాన బల గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, మీరే మా గురించి భూలోకంలో జన్మించి మా సమస్త పాపాలు, దోషాలు, అతిక్రమాలు, మేము చేసిన ప్రతి పాపమును మీరు సిలువుపై భరించి మా స్థానంలో మీరుండి భరించి మీ సిలువు బలియాగం ద్వారా, అమూల్యమైన మీ రక్తధారల ద్వారా మాకు ఇచ్చిన రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన సమాధాన బలి మాకోసం అర్పించబడిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము భయభక్తులతో ఇంకను మా విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని మీరు మమ్మల్ని ఈ బలిదారి హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి ప్రకారం మేము సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిక్కులైనంగా వచ్చినాం తండ్రి. ఆమె నా గురించి, మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మరొక వీడియో కలుసుకుని పర్యంతము మీ అందరి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ
దాన్ని ఇంకా నువ్వు ముందుకు నడిపించాలని కోరుతా ఈ వాక్యాన్ని నేను ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.